ఈరోజు మనం గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ చేసుకుందాం. 3 కట్టల గోంగూర తీసుకుని ఆకులన్నీ కోసి పెట్టుకుందాం. 3-4 సార్లు ఆకుకూర కడిగి పెట్టుకుందాం. 1/2 కిలో పచ్చి రొయ్యలు తీసి పసుపు ఉప్పు వేసి 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. 6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, టమాటో చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. కడిగి గోంగూర కూడా కడిగి పెట్టుకున్నాను. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు ముందుగా మూకుడు పెట్టుకుందాం. ఇప్పుడు గోంగూర మొత్తం మూకుట్లో వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఉడికిపోయింది బాగానే. కొంచెం చల్లారిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకుందాం గరిటెతో, లేదంటే పప్పు గుత్తితో అయినా కలుపుకోవచ్చు, మన ఇష్టం. బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టిన రొయ్యలు ఇప్పుడు మూకుడు పెట్టుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకుందాం. రొయ్యల్లోకి వాటర్ చాలా వస్తాయి, మనం వాటర్ వేసుకోకూడదు. 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలుపుకుందాం. 2 స్పూన్ల కారం, వేసుకుని మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకుందాం. రొయ్యల్లో వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మనం 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుని పక్కన పెట్టుకుందాం. పోపుకు కావాల్సినవి 2 స్పూన్ల ధనియాలు, ఎల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు. పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు మూకుడు పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాం. మెంతులు కూడా, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు, మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రై ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం గరిటెతో. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. మగ్గిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం. అంతా కలిసేలాగా మనం బాగా కలుపుకుందాం. 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. రొయ్యలు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి 5-10 నిమిషాలు ఉడికించుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా బాగా ఉడికించుకోవాలి.
ఇలా జ్యూసీగా ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. రొయ్యలు గోంగూర ఆల్రెడీ మనం బాగా ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఉడికిపోయింది, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.